జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన ఫేసెస్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో మొత్తము దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఏమేమైతున్నాయో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మొత్తం అప్డేట్ అనేది ఇస్తాను. సో చలో లెట్స్ గో. సో ఫైనలీ మన వినాయకునికి సంబంధించిన ఫేసెస్ అయితే రెడీ అయిపోతున్నాయి. సో చూసుకోవచ్చు, మనకి అన్న వాళ్ళు మొత్తం చాక్ పీస్ తోటి అనేది అవుట్లైన్ అనేది గీసుకున్నారు చూడండి. సో అది ఫేస్ అన్నమాట. ఇది తొండం భాగం. సో ఇది తొండం అవుట్ లైన్. సో ఇగో దీంతో అనేది మనకి వినాయకుని సంబంధించిన స్ట్రక్చర్ అనేది తయారైతాయి అనమాట. ఇగో చూడండి. సో దీంట్లో స్ట్రైట్ ఉంటుంది కదా, దీన్ని ఇగో ఇలా మొత్తం కర్వ్ గా చేసుకొని మొత్తం వినాయకునికి సంబంధించిన స్ట్రక్చర్ అనేది తయారు చేస్తారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎగ్జాక్ట్ గా చూపిస్తాను. సో ఇది చెవు భాగము, వినాయకునికి సంబంధించిన చెవు భాగం. సో ఇది ఫేస్, ఇక్కడ నుంచి ఫేస్ వస్తాయి. అండ్ అక్కడ వచ్చేసి మనకి కిరీటం చూడండి. సో మొత్తం కిరీటం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవుట్ లైన్ మన వెల్డర్స్ అన్న వాళ్ళు వేసుకున్నారు చూడండి. సో ఇది మన వినాయకుడికి సంబంధించిన ఫేస్ లైన్ అవుట్ లైన్ అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది చూడండి, చాలా పర్ఫెక్షన్ ఉంది చూడండి, ఎంత ప్రొఫెషనల్ ఉంటే చేస్తారు చూడండి. బాబా బాబా. సో అక్కడ కూడా సేమ్, ఇది మనకి వినాయకుడికి సంబంధించిన తొండం. సో మధ్యలో అక్కడ నుంచి ఈ అవుట్ లైన్ అనేది వస్తుంది, ఇక్కడ నుంచి తొండం వస్తుంది అనమాట. ఓకేనా, ఎలా తయారు చేస్తుందో చూపిస్తాను. దీని సీకులు అనేది స్ట్రైట్ ఉంటాయి. దాన్ని ఎగ్జాక్ట్ చాక్ ఉంది కదా, చూడండి చాక్ ఉంది కదా, గొంతు భాగం అంట చూడండి. సో అక్కడ ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలానే మన వెల్డర్స్ అన్న వాళ్ళు చేస్తారనమాట. చూడండి. సో సేమ్ అదే దాంతో మనకి కర్వ్స్ అనేది వస్తాయి అనమాట. చూడండి, సేమ్ ఇక్కడ కూడా సేమ్ అన్న వాళ్ళు చేస్తున్నారు చూడండి అట్లా. సో ఈ ఫైనల్లీ మనకి వినాయకుడికి సంబంధించిన ఫేసెస్ అయితే రెడీ అవుతున్నాయి. జస్ట్ మన శిల్పి రాజేందర్ సార్ రాగానే మొత్తము మన వినాయకుడికి సంబంధించిన ఫేసెస్ అన్ని రెడీ అయిపోతాయి అనమాట. సో సార్ వచ్చి గైడెన్స్ ఇస్తారనమాట, మొత్తం ఏంది ఎక్కడెక్కడ ఏముంది, సో మొత్తము ఎలా ఉండాలి, సో ఈ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రావాలి అనేది చెప్తారనమాట మన శిల్పి రాజేందర్ సార్. ఓకేనా, చూడండి ఫైనల్లీ మనకి ఫస్ట్ ఫేజ్ అనేది తయారవుతుంది. సో మన వినాయకుడిది ఫస్ట్ ఫేజ్. ఓకేనా, సో మన నాగబాబు అన్న కూడా వచ్చేసిండు. సో అక్కడ మన ఇంకొక వినాయకుడు తయారవుతుంది కదా, సో ఇక్కడ రెండు కవర్ చేసినారు మన నాగబాబు అన్న. ఓకేనా, ఇక్కడ చూడండి పైకి అది హ్యాంగ్లర్స్ అనేది తీసుకెళ్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. సో మెయిన్ హ్యాంగర్స్ చూపిస్తాను. సో దానికన్నా ముందు ఇది చెస్ట్ భాగము అండ్ భుజ భాగం అయితే కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. ఓకేనా, ఇక చూడండి మొత్తం చెస్ట్ భాగము అండ్ భుజ భాగం జస్ట్ ఫుల్ వెల్డింగ్ ఉంది. పైన ఇది పైకి తీసుకెళ్లిన తర్వాత ఫుల్ వెల్డింగ్ అనేది చేస్తారంట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వినాయకుడి ఫేస్ వస్తుంది, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోకి వెళ్ళి చూడండి. చూడండి. సో ఇదే సేమ్ యాంగ్లర్స్ అనేది. సో ఈ యాంగ్లర్స్ అనేది పైన ఫిక్స్ చేసుకుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఇది దేనికి వస్తుంది అంటే మనకి చెస్ట్ భాగంకి. సో వినాయకుడి చెస్ట్ భాగంకి ఈ యాంగ్లర్స్ అనేది వస్తుంది. సో మొత్తం పైన ఎగ్జాక్ట్ అక్కడ ఉందా మన అన్న కూర్చున్నాడా, సో అన్న కూర్చున్న ప్లేస్ లో యాంగ్లర్స్ అనేది వెల్డింగ్ చేసుకొని మన చెస్ట్ భాగం అనేది లేపుతారు. ఓకేనా, ఇక చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి. సో మొత్తం కొలతలు తీసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఎక్కడ నుంచి ఎక్కడ ఈ పార్టీ ఈ మధ్యలో నుంచి వస్తుంది అనమాట. సో ఇది కొంచెం బయటికి వస్తుంది. సో బయటికి వస్తే మనకి సపోర్టింగ్ కి మన చెస్ట్ భాగం సపోర్టింగ్ ఉంటుంది అనమాట. సో దీంతో మన వినాయకుడికి సంబంధించిన శరీరం అనేది దీంతో సపోర్ట్ తీసుకుంటది. ఓకేనా, మొత్తం ఇది ఫస్ట్ అయితే లేపుకుంటారు. ఇందాక కూడా రెడీ చేసుకున్నారు మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు మన వెల్డర్స్ అన్న వాళ్ళు చూడండి. సో మొత్తం అంతా బందోబస్తు రెడీ చేసుకున్నారు. ఈ లెగ్స్ అనేది ముంగడికి వస్తుంది, అక్కడే కాదు అదే పొజిషన్ కాదు, కొంచెం ముంగడికి వస్తుంది, ఎగ్జాక్ట్ ఈ ప్లేస్కి వస్తుంది. సో రెండు లెగ్స్ ఎగ్జాక్ట్ ఈ ప్లేస్కి వస్తుంది అనమాట. ఓకేనా, సో మధ్యలో వచ్చేసి మనకి పంచ వస్తుంది, మనకి వినాయకునికి సంబంధించిన పంచ అక్కడ నుంచి ఇక్కడ వరకు పంచనే వస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన మొత్తము చేతులు అనేది రెడీ అయిపోయినాయి, జస్ట్ ఫిక్సింగ్ ఉంది. సో కొంచెము ఒక 5% అయితే ఉంది, మొత్తం ఆ 5% అయితే కంప్లీట్ అయిపోతే మనకి చేతులు అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా, చూడండి మొత్తం రెడీ చేసేసుకున్నారు. అక్కడ కూడా ఉంది చూడండి, సో అక్కడ. సో ఇది వినాయకుని రైట్ సైడ్ లో మన సోమనాథ జ్యోతిలింగం బేస్మెంట్ అనమాట. సో ఇప్పుడైతే రెడీ చేయరు, కొన్ని రోజులు అయిన తర్వాత ఫస్ట్ ఫేసెస్ అయిపోయిన తర్వాత లాస్టిక్ అనేది చేస్తారు. ఓకేనా, ఇది చూడండి మొత్తము చేతులు అనేది రెడీ చేసేసుకున్నారు. సో ఇక్కడ కూడా ఇవే సీకులు అనేది వాడతారనమాట. సో చూడండి మొత్తం చాలా బందోబస్తు అయిపోయింది. సో చాలా ఫాస్ట్ అనేది అవుతుంది మనకి. సో ఇంకా వినాయకునికి కొన్ని రోజులే ఉంది కాబట్టి సో వెల్డర్స్ అన్న వాళ్ళు ఇంకొక జస్ట్ 30 days లో మొత్తం వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని
ఇంకొక బొమ్మ ఉంది కదా, సో వినాయకుడు ఇంకొక బొమ్మ తయారైతుందో సో అక్కడికి వెళ్ళిపోతారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, అక్కడ చూడండి. సో పైన వెల్డింగ్ చేసేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. బా, సో జస్ట్ సపోర్ట్ కి ఈ ఈ రెండు పైకి లేపుకున్న తర్వాత సపోర్ట్ కి సో ఇలా వస్తుంది చూడండి. ఇందాక గీసుకొని చూపించిండే మన వెల్డర్ అన్న, ఇదిగో చూడండి సేమ్ ఇలా వస్తుంది అనమాట. అక్కడ ఉందా పైన, సో పైన ఉంది కదా, ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపించదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను చూడు. ఆ సపోర్ట్ అన్న వస్తుంది, ఈ చెస్ట్ భాగము. సో ఇది హ్యాంగ్లర్ అనమాట. హ్యాంగ్లర్ కి చెస్ట్ భాగంకి ఇలా జాయింట్ వస్తుంది అనమాట లోపల నుంచి, జస్ట్ ఉండడానికి, అంటే సపోర్టింగ్ ఉండడానికి. ఓకేనా, చూడండి అట్లా. ఓకేనా, ఇదైతే మనకి వెల్డర్స్ అన్న వాళ్ళు సంబంధించిన అప్డేట్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్రెడీ ముందు చెప్పాను కదా ఇది ఎందుకు కట్టుకున్నారో. సో బ్యాక్ సైడ్ వినాయకునికి బ్యాక్ సైడ్ అనేది స్ట్రేట్ రావాలి హ్యాంగ్లర్స్. సో మొత్తం బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన చేసేసారు చూడండి సేమ్. సో అక్కడ చేసేసారు, అక్కడ చూపిస్తాను. సో దానికన్నా ముందు అక్కడ ఇది లాగుతున్నారు చూడండి, హ్యాంగ్లర్స్ ఎలా లాగుతున్నారు చూడండి. వెల్డర్ అన్న చూడండి, మన నాగబాబు అన్న హ్యాంగ్లర్ అనేది పైకి తీసుకొని అక్కడ ఫిక్స్ చేస్తారనమాట. చూడండి చూపిస్తాను చూడండి. లాగినారు, అవి ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది చూడండి హ్యాంగ్లర్. సో అక్కడ ముగ్గురు అన్న వాళ్ళు ఉన్నారు, ముగ్గురు వెల్డర్స్ అన్న వాళ్ళు ఉన్నారు. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు సపోర్టింగ్ తీసుకొని ఫిక్స్ చేసేస్తారు అనమాట. ఓకేనా, అక్కడ చూడండి. సో ఇక్కడ కనిపిస్తుందా మన హ్యాంగ్లర్స్ అనేది మొత్తం బైండింగ్ వేర్ ఉంది చూడండి. సో అక్కడ మొత్తం లైన్ గా వస్తాయి అనమాట మన హ్యాంగ్లర్స్, సేమ్ ఇలాంటి హ్యాంగ్లర్సే. సో అక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకొని అక్కడ ఫిక్స్ చేస్తారు మన వెల్డర్స్ అనే వాళ్ళు. ఓకేనా, చూడండి మొత్తం హ్యాంగ్లర్స్ ఫిక్స్ చేసేసుకున్నారు. పైన ఇంకొక హ్యాంగ్లర్ ఉంది, అది కూడా సపోర్టింగ్ కి ఫిక్స్ చేసేసుకుంటారు. ఓకేనా, చూడండి ఎలా అనిపిస్తుంది చూడండి. చెప్పాను ఇందాక సేమ్ అలానే వస్తుంది, అక్కడ వెల్డింగ్ అనేది చేసేస్తారు. సో ఇక్కడ సేమ్ వి షేప్ వస్తుంది అనమాట, వి షేప్. సో వి షేప్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హ్యాంగ్లర్ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఆల్రెడీ చూపించాను కదా, మనకి వినాయకునికి సంబంధించిన మొత్తం మీకు ఈ తొండం భాగం అనమాట. సో మీకు పోస్టర్ చూపిస్తాను, ఉండండి చూపిస్తాను. బడా గణేశుడు అయితే ఉన్నాడు అక్కడ. సో ఇది మనకి వినాయకునికి సంబంధించిన స్ట్రక్చర్ అనమాట. చూడండి ఫేస్ భాగము. సో ఎగ్జాక్ట్ ఆ బాక్సెస్ అనేది అన్నవాళ్ళు మొత్తము అలా చాక్ పీస్ తోటి గీసుకొని సో ఫేసెస్ అనేది చేస్తారనమాట. చూడండి కనిపిస్తుందా, బా వినాయకుని ఫేస్ సేమ్ ఎగ్జాక్ట్ ఇలానే వస్తుంది. బట్ కొన్ని కిరీటం కూడా చూడండి, సో కిరీటం కూడా తయారవుతుంది అనమాట. చూడండి, సో ఇక్కడ నుంచి అక్కడ వరకు అక్కడ చూడండి కిరీటం భాగం చూడండి. సో ఇది మనకి వినాయకుడికి సంబంధించిన స్ట్రక్చర్ అనమాట. ఎగ్జాక్ట్ చూడు ఇలానే వస్తుంది అనమాట. సేమ్ అక్కడ కూడా తొండం భాగం తయారవుతుంది చూడండి, అది తొండంకి సంబంధించిన అవుట్ లైన్ అనమాట. సో అక్కడ తొండం చేస్తున్నారు, ఇక్కడ వినాయకునికి సంబంధించిన ఫేస్ చేస్తున్నారు. ఓకేనా, చూడండి పర్ఫెక్ట్ గా బా అంత ముద్దు కనిపిస్తుంది మన గణపయ్య. ఇది ఓకేనా, మొత్తం జాయింటింగ్ అనేది చేసుకుంటున్నారు చూడండి. బాబా బాబా బాబా. సో ఇక్కడ చూడండి మనకి వెల్డర్స్ అన్న వాళ్ళు పైన హ్యాంగర్ ఎలా ఫిక్స్ చేసుకుంటున్నారు చూడండి, క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్ గా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకొక యాంగిలర్స్ వస్తాయి అనమాట వి షేప్ లో. సో మన కింద చెస్ట్ భాగం అయితే ఫిక్స్ అయిపోతుంది అనమాట. చూడండి, సో దీని కూడా డబల్ వెల్డింగ్ చాలా బందోబస్తు చేసుకుంటారు, ఎందుకంటే చాలా బరువు ఉంటది కాబట్టి. సో దీన్ని కూడా డబల్ వెల్డింగ్ చేసుకుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. చూడండి కింద నుంచి పైకి వరకు తీసుకుంటున్నారు అనమాట. సో పైన రోప్ చూడండి, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. సో అక్కడ ఒక రింగ్ ఉంటది, ఆ రింగ్ ద్వారా పైకి లాక్కుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. చూడండి డబల్ వెల్డింగ్ చేస్తున్నారు, మొత్తం ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఓకేనా, చూడండి పైకి లాక్కుంటున్నారు చూడండి. ఏమన్నా కావాల్సి వస్తే వాళ్ళ పైకి లాక్కుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు, చాలా టెక్నిక్ గా వాడుకుంటారు. సో దాన్ని కూడా ఎలా యూజ్ చేస్తున్నారు చూడండి, బాబా బాబా. చూడండి ఆల్రెడీ చూపించాను లాస్ట్ వీడియోలో, మనకి షెడ్ కి సంబంధించింది అయితే మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మొత్తం అయితే ఫినిష్ చేసుకున్నారు. ఫిల్లింగ్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి కనిపిస్తుందా, సో ఇక్కడ చూస్తాను చూడండి, ఒక ఫిల్లింగ్ వర్క్ అయితే కనిపిస్తుంది చూడండి. సో ఈ ఫిల్లింగ్ వర్క్ ఎందుకు చేస్తారు కూడా లాస్ట్ వీడియోలో చూపించాను. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోకి వెళ్ళి చూసేయండి. ఓకేనా, మొత్తం షెడ్ కి సంబంధించింది అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ కూడా హ్యాంగ్లర్ అనేది వస్తుంది అనమాట. సో మొత్తము మన అన్న వాళ్ళు వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే మొత్తము చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. సో అక్కడ మచిలీపట్నంలో ఇంకొక విగ్రహం తయారవుతుంది. సో దానాన ఫాస్ట్ గా వర్క్ కంప్లీట్ చేసుకొని మచిలీపట్నంకి అయితే వెళ్ళిపోతారు. చూసారా గైస్, ఇది ఇవాళకి సంబంధించిన
అప్డేట్ అనమాట. ఫేసెస్ అనేది తయారైపోతున్నాయి. మన స్వామివారికి సంబంధించిన మొత్తము పైన భాగం మొత్తం ఫేసెస్ అనేది తయారైపోతున్నాయి అనమాట. ఓకేనా, మొత్తము మనకి చెస్ట్ భాగం అండ్ భుజ భాగం అయితే అయిపోయింది. అండ్ కాళ్ళు అయితే లేవడేసుకున్నారు. సో మన నాగబాబన్ అయితే వచ్చేసినాడు. మొత్తము వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ అయిపోతాయి. సో ఫేజెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకొక 1 వీక్ లో. సో ఫర్దర్ అప్డేట్ లో చూస్తాను. ఇది ఇవాల్టి అప్డేట్. సో రేపటి అప్డేట్ లో కలుసుకుందాం. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో రేపటి అప్డేట్ లో కలుసుకుందాం. జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. హలో మరి ఉంటా.